తన స్ట్రీట్ ఫైట్ కు దిగి వచ్చి దాడులు చేపిస్తా అనేది అయితే మాత్రం అది నచ్చలేదు. ఇది ఎక్కడి సంస్కృతి, ఇది ఎక్కడి కథ? నువ్వు తను అంటున్నది నిరసన తెలిపేటందుకు నీకు ఉన్నాయి కదా, నీకు ఇందిరా పార్కులు ఉన్నాయి, నువ్వు పర్మిషన్ తీసుకొని పోయి కొట్లాడు. మా బోర్డు ఆయన ఆఫీస్ ముందు ఆమె వెళ్ళి కూర్చొని ధర్నా చేయొచ్చు. ఒకవేళ అది పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఇస్తే చేయాలి కదా. ఓకే, ఇప్పుడు నేను అంటున్నా ఏంటంటే నువ్వు పోయి నిరసన అని అంటున్నావు. నిరసన దేనికి? రాడ్లు పట్టుకొని పోతారా? నిరసనకు కట్టెలు పట్టుకొని పోతారా? పోయినాక అక్కడ ఎవరికైనా తలకాయ వలుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళైతే పూలు పండ్లు ఇస్తేందుకు పోలే కదా, పండ్లు పువ్వులు లేకపోతే ఏంది వీళ్ళు పంచుకున్నాడు మన ఇద్దరం బుక్క గులాలు చల్లుకుందాం దాని కాలే కదా. అంగుర పండ్లు లేకపోతే ఖర్జూర పండ్లు పట్టుకొని పోలేదు కదా వీళ్ళు పోయింది. వీళ్ళు కొట్లాటకే పోయినరు, క్లియర్ కట్ గా దాడి చేసేందుకే పోయినరు. ఆ దాడి అనేది ఇట్ సెల్ఫ్ చాలా తప్పుడు విధానాలు. ఇప్పుడు ఇట్లా దాడులు చేసుకొని పోయారు. లేదు మంగళారతులు పట్టుకొని ఏమన్నా పోయి కూర్చొని అగరబత్తీలు పట్టుకొని ఏమన్నా మంగళారతులు పట్టుకొని పోయారా? కాదు కదా, కొట్లాటకే పోయారు వీళ్ళు, డైరెక్ట్ దాడికే పోయారు. ఆ దాడి అనేది ఇప్పుడు నీ ప్రజాస్వామ్య బద్ధంగా ఓ రాజ్యాంగం ఉన్నది, మనకు పోలీస్ వ్యవస్థ ఉన్నది. నీకు ఆ మాటల మీద నీకు అభ్యంతరం ఉన్నది. ఇలా సమాజంలో కూడా కొంతమందికి డిఫర్ అవుతారు, ఇటు అటు ఉన్నారు, విడిపోయి ఉన్నది. నువ్వు పోయి డైరెక్ట్ నువ్వు పోలీస్ కాడికి పోవచ్చు, నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు, నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోయి కలవచ్చు, తర్వాత కౌన్సిల్ అన్నారు కదా, కౌన్సిల్ చైర్మన్ దగ్గర పోవచ్చు, నువ్వు ఇవన్నీ చేయవచ్చు. కానీ దాడి అంటే ఎటు తీసుకుపోతున్నావు? ఏ సంస్కారానికి, ఎటువంటి సంస్కృతికి తీసుకుపోతున్నావు? నీ సంస్కారం ఏంటి అసలు? నువ్వు అసలు ఈ పద్ధతి చూస్తావు, మాట్లాడుకుంటా మాటలలో చెప్తున్నది. నేను 1 కోటి మందిని నా లెక్క తయారు చేస్తాను. 1 కోటి మంది నీ లెక్క ఏంటిది? ఇప్పుడు నువ్వు అన్నావు తెలంగాణ సమాజము, ఈడ వరుసలు, ఇవన్నీ అన్నదమ్ములు సాక్రిఫైజెస్ తోటి కూడుకున్నటువంటి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కుటుంబాలలో ఎట్లా ఉంటది? ఒక చెల్లె పెళ్ళను అక్క పెళ్ళ చేస్తే ఆ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు మొత్తం సాక్రిఫైస్ చేసి కష్టపడి వాళ్ళ జీవితాలు పనంగా పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు. ఆ గౌరవం జీవితాంతం ఉంటది. ఇక్కడ ఆడపిల్లల కాలు మొక్కేటువంటిది ఉంటది. అట్లనే ఆ చెల్లెళ్ళు కూడా అన్నల పట్ల కావచ్చు, తమ్ముల పట్ల కావచ్చు, సేమ్ గౌరవంతో ఉంటారు. చిన్న రాజ్యం గురించి అంటే ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఇటువంటి వీళ్ళు ఏ స్థాయికైనా వాళ్ళ సొంతంగా వాళ్ళు త్యాగం చేసి ఎదటోళ్ళ జీవితాన్ని సంతోషంగా పెట్టేటువంటి సంస్కారము, సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం. అక్కడ వీళ్ళు వాళ్ళ అన్నా చెల్లెళ్ళ పంచాయతీ తోటి ఇప్పుడు పాపం అంటే మనకు అది పడకపోవచ్చు, కానీ ఈ ముసలితనంలో కేసీఆర్ ను వీళ్ళిద్దరు కలిసి చంపేటట్టున్నారు. ఇప్పుడు ఆయన వీళ్ళిద్దరు కేటీఆర్ అండ్ కవిత ఇద్దరు కేవలం దేనికి? అధికారం. ఇప్పుడు ఈమె మాట్లాడు ప్రజాస్వామ్య యుద్ధంగా నేను ఒక ఆడబిడ్డ రాజకీయాలకు వస్తే గింత ఉంటదని. అసలు తొక్కిందే మీరు కదా. ఇక్కడ ఎంతమంది నువ్వు లోపల పోయి తుపాకుల ఉద్యమాలలో పోయి ఇక్కడ ఎన్నో ప్రజా సమస్యల మీద కొట్లాడినటువంటి చాలా మంది ఆడోళ్ళు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నేను వాళ్ళను ఆ పార్టీని ఆ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుండొచ్చు, కానీ అతన్ని సపోర్ట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళని చాలా మందిని వరుసలో ఉంటే నువ్వు కేవలం కేసీఆర్ బిడ్డ కనుక నీకు తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం లేకుండా ఉండి నువ్వు అమెరికాలోకి వెళ్ళి వస్తే నీకు అందరం ఎక్కించి కూర్చోబెట్టిండు. నీకు యాడ అడ్డొస్తారో అని టాలెంట్ ఉన్న వాళ్ళని కాడికి తొక్కి పెట్టిండు కదా. సో నువ్వు మిగతా హక్కులంతా కవిత రూపంగా ఆమె తీసుకున్నది. నువ్వు ఇవాళ వచ్చి నువ్వు బయటకు వచ్చి మహిళలు రావద్దా, మహిళలు మాట్లాడొద్దా, అది అని. మహిళలు మాట్లాడొద్దని ఎవరు చెప్తలేరు, మహిళలు మాట్లాడాల్సిందే. అయితే నువ్వు నేపథ్యం ఏంటిది? ఇప్పుడు బీసీ సమాజం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాలు ఎవరినైనా కానీ నువ్వు వెనక కొన్ని చూడాలి. నువ్వు ఏంది గతంలో ఏం చేసినావు అనేది చూసినప్పుడే ఉంటది కదా. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేది చూడాలి. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? 10 సంవత్సరాలు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ నాన్న అసలు మంత్రి మండలిలో కనీసం ఆడోళ్ళ రిప్రజెంటేషన్ కూడా లేదు కదా. అది కేవలం అదే అంటున్నారు కదా, ఈమె పవర్ కి ఎక్కడ అడ్డొస్తారో, ఈమెను ఎవరు దాటిపోతారో అని మీ నాన్న బిడ్డ మీద ప్రేమతోని దురాశతోని తెలంగాణలో ఉన్నటువంటి యావత్ మహిళా సమాజాన్ని మొత్తం అవమానపరిచిండు. కేవలం నీ గురించే కదా. మరి నువ్వు కూడా అందులోకెళ్ళి వచ్చినావు కదా. నువ్వు మీ నాన్నప్పుడు 33-34% ఉన్నదాన్ని 18% తీసుకొచ్చి పెట్టిండు కదా బీసీ రిజర్వేషన్. మరి ఆనాడు నువ్వు మాట్లాడలే కదా. ఇప్పుడు ఆ అంశం మాట్లాడతలేదు. ఇప్పుడేదో నేనే మొత్తం ముంగడికొచ్చి నేనే కొట్లాడినా, నేను చేపట్టి వచ్చింది, నా సైన్యం ఒక 1000 మంది చచ్చిపోయినరు, నేను కూడా తూటా దెబ్బలు తిన్నా, తుపాకు దెబ్బలు తిన్నా, నా ఎన్నుకోసలు కూడా మందుగుండ్లు ఉన్నాయి, నేను రబ్బర్ బుల్లెట్లు తిన్నా, నిజమైన బుల్లెట్లు తిన్నా, ఇవన్నీ చెప్పినా నా సంసారం వదులుకున్నా అనేది కాదు కదా. చాలా విడిగా ధనం సంపాదించారు కదా మీరు మొత్తము. ఇక్కడ కాకుండా బయట దేశాలల్లా ఇప్పుడు ఏ పల్లెలకు పోయినా కానీ చెప్తారు వాచ్ అంటే ఎట్లా మరి 20 లక్షల 30 లక్షల 20 లక్షల వాచ్ అంటే ఎవరిది? కవితదే కదా. బుర్జు ఖలీఫాల బంగ్లాలు ఇక్కడ స్థాయి దాకా తీసుకుపోయి అడ్డగోలుగా ఇల్లీగల్ మనీ సంపాదించుకొని కూర్చొని అధికారం అనేది తలకాయకెక్కి ఇక రేపు మేమే ముఖ్యమంత్రులు అవుతాం, రేపు మేమే ఆశతోటి ఇంకా పైసలు ఎక్కువ సంపాదించాలనే దురాశతోటి మాట్లాడుతున్నట్టు మాట. ఇంకోటి మహిళల గురించి చెప్పినప్పుడు నేను ఇంకోటి చెప్తాను. టేకు
రేప్ జరిగినాయి. తెలంగాణ ఎన్నో రేపులు జరుగుతాయి. మానస రేప్ చాలా జరిగింది. మరియమ్మ లాకప్ డెత్లని అంటే మహిళల ఆత్మగౌరవాన్ని ఒక సెంటిమెంట్ రేజ్ చేసి తెలంగాణ మహిళా లోకానికి తననే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఒక దిక్కు ఈయన బీసీలని తన చెప్తున్నాడు, ఈయన బీసీల ప్రతినిధి ఈయన కాదు, ఈమె కూడా ఆడవాళ్ళ ప్రతినిధి ఏం కాదు కదా. మనం కూడా ఇప్పుడు గంట దూరం ఎందుకు సిటీలా లంబడామె నువ్వు ఇక్కడ ఎల్బీ నగర్ లో ఇన్సిడెంట్ చైత్ర ఇంకొక లక్ష్మి ఆమె పేరు కూడా మనం కూడా పోతాం కదా. పోలీసు వాళ్ళు రాత్రి అంతా మొత్తం తీసి ఆ పిల్లగాడు తెల్లారు మనకు చెప్తుంటే అసలు వినలేదు వాళ్ళు ఏమేమి చేసిర్రు, తన తల్లిని ఏమేమి చేశారు అంటే ఇటువంటి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే అమ్మాయిలకు ఆడపిల్లలకు బాత్రూములు లేక వరుసగా లైన్లు నిలబడి ఒకరికొకరు ఇట్లా అడ్డు నిలబడి బాత్రూమ్ స్కూళ్ళల్లో కాలేజీలలో ఇంటర్మీడియట్ కాలేజీలలో అడ్డు నిలబడి బాత్రూమ్ పోయేటువంటి దుస్థితి నడుస్తున్నప్పుడు ఒక్కనాడు కూడా నువ్వు మాట్లాడలేదే. ఇలా చాలా మందికి ఆమె మీద సింపతి అరే కావాలని గట్ల పట్టుకొని అంటాడని ఎలా మాట్లాడుతున్నట్టు మనం చెప్తాం కదా. మరి అటువంటి అన్నప్పుడు ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కదా, ఆడోళ్ళ గౌరవానికి సంబంధించిన అంశం. ఎవరు కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళసైని ఉద్దేశించి ఏమన్నాడు? అన్నాడు ఏం మాట్లాడలేదా నువ్వు ఎన్నడూ అంటే ఇవాళ నువ్వు రాజకీయంగా ఈ అంశాలను వాడుకునే ఉద్దేశంతో వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. అది కూడా ఆమెకి పర్సనల్ గా అనిపించి ఇబ్బంది అనిపించినాడు నువ్వు వచ్చి బయట మాట్లాడుతున్నావు. కానీ యావత్ తెలంగాణ సమాజం మొత్తం మీ నాయన నడి రోడ్ల మీద ఎంతో మందిని ఇలా బెల్ట్ షాపులు పెట్టి ఊర్లలో సంసారాలు సర్వనాశనం చేసి విధవరాలను చేస్తున్నాడు. వాళ్ళ గురించి ఎన్నడూ మాట్లాడలే. ఇలా హైదరాబాద్ లో ఏ వైన్ షాప్ దగ్గరికి ఇప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చి బంద్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు చేస్తలేరు. ఆడవాళ్ళు ఒక 2-3 వైన్ షాప్ల ముంగడికి వెళ్ళి నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉన్నదా? అప్పుడు లేదు, మరి ఇప్పుడు లేదు, అప్పుడు లేదు కదా. మరి ఇవన్నీ ఇంత దమనకాండ జరుగుతుంటే నువ్వు ఎన్నడూ మాట్లాడలేదు. ఎన్నడూ